నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు బాబాయ్? కనకమేడల కొండలు. ఏ ఊరు బాబాయ్? దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. దాచేపల్లి మండలం. ఓకే, నువ్వు జననీ కంపెనీ వాళ్ళది సర్కార్ BG2 హైబ్రిడ్ పత్తి విత్తనం వేసావు కదా బాబాయ్? ఎలా అనిపించింది బాబాయ్? 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఏ టైంలో వేసావు? జూన్ 4 అంటే 2 నెలల 6 రోజులు అవుతుంది దగ్గర దగ్గర. 6 రోజులు ఈ 2 నెలల 6 రోజుల్లో ఈ సర్కారు బాగా హైట్ నాకు 5 అడుగులు వచ్చేసింది. ఈ 5 అడుగుల్లో చెట్టుకు వచ్చాకల్లా 30 గోడలు, 40-30 కాయలు అలా వచ్చినాయి. దీని వెరైటీ నాకు బాగా నచ్చింది. మా చేల పక్కన పిల్లలందరూ ఏం విత్తనం బాబాయ్ ఈ వెరైటీలో నీకు ఏమి నచ్చింది బాగా? ముఖ్యంగా అంటే కాపు బాగుంది. పత్తి ఎన్ని ఎకరాలు వేసా మీరు? పత్తి 10 ఎకరాలు వేసానయా. 10 ఎకరాల్లో ఎకరం బాతిక ఇది. ఈ ఎకరం బాతికి వేసుకున్నా సాల్లే అని. అయితే ఈ 10 ఎకరాల్లో ఒక 4-5 ఎకరాలు వేసుకోపోతేనే అనిపిస్తుంది ఇప్పుడు. అందుకని ఈ కంపెనీ బాగుంది, ఇత్తనం బాగుంది. ఈ ఇత్తనంగా వేసుకోపోతేనే అనిపిస్తుంది. ముఖ్యంగా ఏమి నచ్చింది బాబాయ్ దీంట్లో? కాపు, కాయ, మళ్ళీ వర్షం పడ్డ గోడపోయిన కాడ మళ్ళీ 2 గోడలు ఎగస్ట్రా అవుతున్నాయి. బాగా నీట్ గా ఇత్తనం ఉంది, కలర్ ఉంది. మనం కొట్టే మందులకి అన్నిటికీ బాగుంది. మందులు ఎన్నిసార్లు కొట్టారు బాబాయ్? మందు 4 సార్లు కొట్టానా. 4 సార్లు కొట్టారా? 4 సార్లు కొట్టాను. తెల్లదోమ గాని పచ్చదోమ గాని ఎలాంటివి లేవు. బాగా నీట్ గా కలర్ అన్ని బాగున్నాయి. అయితే మళ్ళీ ఇతను రేపు నెక్స్ట్ కూడా బాగుంటది, వేసుకుందాము. కాయ చెట్టుకు వచ్చాక 30-40 కాయలు ఉన్నాయి. పుచ్చుకాయ లేదు. బాగా అన్నిటికీ నచ్చిందా ఇది? వేసుకోవచ్చు రైతు. బాగా నీట్ గా ఉంది. ఇంకా ఎక్కువ ఏం నచ్చింది బాబాయ్ ఈ వెరైటీలో? కొమ్మ రావడం, 4 పక్కల 4 కొమ్మలు. ఇప్పుడు మనం తీసే వీడియో రైతులు, నీ బోటి రైతులు ఒక 10-20 మంది చూస్తూ ఉంటారు బాబాయ్. నీకు నచ్చింది ఈ వెరైటీలో ఏం నచ్చింది, ఏంది ముఖ్య లక్షణాలు, నీకు ఏమేమి అనిపించింది అది చెప్పు 4 పాయింట్లు ఖచ్చితంగా. నాకు చెట్టు బాగా కొమ్మ వచ్చింది. 4 పక్కల 4 కొమ్మలు. హైట్ బాగుంది. చేను బలం మీడియం బలం అయినా కూడా చేను బాగా వచ్చింది. ఒక మిరప చేనే బాగా వచ్చింది అనుకుంటే మిరప చేను వేసింది దానికంటే కూడా ఇంకా బాగుంది ఇది. మీడియం బలంలోనే. అయితే ఇంక ఈ ఇత్తనం బాగా అన్ని క్వాలిటీలు అన్నిటిలో నచ్చింది చేను. దీనివల్ల ప్రతి రైతుకి సంతోషంగా ఉంది. చూసే వాళ్ళకి, మా పక్క చేల వాళ్ళకి అబ్బాయి అడుగుతున్నారు బాబాయ్ పక్కన చేల వాళ్ళు ఏం విత్తనం ఏందని. ఏం విత్తనం ఏంటంటే సర్కారు అంటే ఎక్కడ తెచ్చావు ఏంటంటే పరమేశ్వర్లో తెచ్చాను. ఈ ఇత్తనం మరి మాకు ఈ ఇత్తనం లేదే అనుకుంటున్నారు కొంతమంది. మరి అట్లా కాదుగా మనకి ఇచ్చారు అని చెప్పి. కాయ కూడా మొన్న పిల్లగాడు చూశారు, నేను చూశాను. పుచ్చుకాయ అంటూ లేదు. భలే నీట్గా ఉంది. 4-5 కళ్ళు వచ్చేసినాయి. 5 పత్తి కూడా వెయిట్ వస్తుంది బాబాయ్. దీంట్లో గింజ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క రెబ్బలు. ఓకే, దానివల్ల వెయిట్ బాగా వస్తుంది. కాటా వచ్చింది బాగా. కాయ వచ్చాక బాగా సైజుగా ఉంది. గింజ కూడా దీంట్లో నువ్వు చూసుకోవచ్చు బాబాయ్. ఏ కాయ పట్టినా 5 కళ్ళు. ఇదిగో ఒక్కొక్కటి గింజ 1 2 3 4 5 6 7 8 9 గింజ ఉంది బాబాయ్ దీంట్లో. ప్రతి ఒక ఈ రెబ్బకి 9 గింజలు, 5 రెబ్బలు వస్తున్నాయి. 5 రెబ్బలు ఉంటాయి. 5 కళ్ళు ఉంటాయి. 5 కళ్ళకి ఒక్కొక్క రెబ్బకి 9 గింజ ఉంటుంది. 8 నుంచి 9 గింజ. ఇప్పుడు దానివల్ల కాటా వస్తుంది. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేకుండా నాకు మనస్ఫూర్తిగా బాగుందండి కాపు. అయితే రేపు రైతులందరూ ఇంకా ఇప్పుడు పిల్లలు అడుగుతుండ్రు, ఇంకా 10 రోజులు పోతే చేయను ఇంకా బాగుంటది ఇది అనుకుంటున్నారు. బాగుంది. ఏ విత్తనం అంటే చెప్పండి బాబాయ్, రైతులకు కూడా చెప్పండి. మీరు మీ తోటి రైతులకు కూడా చెప్పండి. జననీ కంపెనీ వాళ్ళది సర్కార్ BG2. ఈ కంపెనీలోనే 2-3 రకాలు ఉన్నాయి బాబాయ్. ఇంకా జననీ ఆకాష్ అని ఒకటి ఉంది, సర్కార్ ఒకటి ఉంది, 555 ఒకటి ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా శాంపిల్గా కొత్త వెరైటీలు ఆల్రెడీ 2 వెరైటీలు మనం శాంపిల్స్ ఇచ్చాము చుట్టుపక్కల. మన దాచిపల్లిలో ఇచ్చాము, మాదనపాడులో ఇచ్చాము, మరి వేమవరంలో ఇచ్చాము, పులిపాడులో ఇచ్చాము. శాంపిల్ ఇచ్చాము బాబాయ్ కొత్త వెరైటీలు. అవి కూడా చాలా బాగున్నాయి. అవి ఫీల్డ్ పెడతాము. నెక్స్ట్ ఇయర్ ఇస్తాం బాబాయ్. ఆ వెరైటీలు కూడా బాగుంటాయి. అవి కూడా వేసుకోండి సరేనా? ఓకేనాయా. థ్యాంక్ యూ బాబాయ్.